విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు గట్టిగా కంకణం కట్టుకున్నారు ఇస్తారని? అసలు నాగబాబు గారికి ఈ పార్టీలకు ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి వర్క్ చేశారు? అంటే చాలా మంది ఉన్నారు కదా మంత్రి పదవిలో ఇవ్వడానికి, చాలా మంది ఉన్నారు, చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అదే పార్టీలో ఎందుకు నాగబాబు గారికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? నాగబాబు గారికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారంటే వాస్తవంగా జనసేనలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ అండ్ నాగబాబు ఇద్దరుగా చలాయించారు. రెండోది నేనేమంటున్నా అంటే ఇవ్వటం తప్ప కాదా అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు మాట్లాడిన మాటలు ఏందనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కుటుంబ పార్టీలేనా, తండ్రి తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అవుతాడా, ఒకే కుటుంబంలో అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతారా, వీళ్ళే మంత్రులు అవుతారా అన్నావు కదా, మీ అన్న కదా నాగబాబు? కాదంటే చెప్పు, మనం ఏం కాదంటే ఓకే అన్నే కదా. మరి మీ ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎట్టిస్తారు? ఏం అర్హత ఉందని నాగబాబుకి మంత్రి పదవి? ఆయన నీకు అర్హత లేకుండా వచ్చింది కాబట్టి ఆయన కూడా అర్హత లేకుండా వచ్చింది సేమ్ అంటే మనం చేయగలిగింది లేదు. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళు లేరా అంతే నేను అంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు, ఒక అతను కేంద్ర మంత్రి, ఏది రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి, ఇద్దరు ఒకటే కుటుంబం. చంద్రబాబు నాయుడు నారా లోకేష్, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు షాడో ముఖ్యమంత్రి మంత్రి. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మంత్రి, మళ్ళీ అన్న నాగబాబు మంత్రి అవుతాడంట. ఇంకెవరు లేరా అంటే? ఇంకెవరన్నా మీ ఇంట్లో అంటే తమ్ముళ్ళు కానీ అన్నలు, లేదంటే డ్రైవర్లు, వాచ్మెన్లు వాళ్ళని కూడా తీసుకొచ్చేసి పదవులు ఇచ్చేది అయిపోయింది కదా. ఏం చేయలేము, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అనుభవిస్తాం. 5 ఏళ్ళు అనుభవించాల్సిందే, దించడానికి ఏం కుదరదు కదా, సో పడేయటానికి ఏం ఉండదు కదా. సో 5 ఏళ్ళు అనుభవించాల్సిందే. నాగబాబు మంత్రి అన్న అనుభవించాలి, లోకేష్ ముఖ్యమంత్రి అన్న అనుభవించాల్సిందే. సో ఇవన్నీ ప్రజలకి అదేంటి ఓపికని సహనాన్ని అనుభవించాలి, మీరు భరించాలి అనడానికి దేవుడు పెట్టిన శాపంగా భావించాల్సింది. లేకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఏంది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవటం ఏంది, ఎదురు జన్మలో ప్రజలు చేసుకున్న కర్మ కాపది చెప్పండి. ఇప్పుడు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తా, వాలంటీర్లను పెట్టి ఏదైతే గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇంటింటికి రేషన్, ఇంటింటికి పెన్షన్, ఇంటింటికి ఏదైతే ఫ్యామిలీ డాక్టర్, ఇన్ని తీసుకొని వచ్చి నెల నెల అకౌంట్ లో డబ్బులు వేస్తా, ₹1 అవినీతి లేకుండా, కరోనా లాంటి సమయంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రజలంతా మంచి జీవితం అనుభవిస్తున్నప్పుడు అది జీవితాన్ని కోల్పోవటం అంటే ఏంటి, ఇవన్నీ ఆగిపోవటం అంటే ఏంటి? కర్మే కదా చేసుకున్నా. సో అందుకని వీళ్ళు వచ్చారు, మొత్తం ఆపారు. సో వెయిట్ చేయాల్సిందే, తప్పదు. నాగబాబు మంత్రి ఇచ్చినా, లేదంటే హైపర్ ఆదిని తీసుకుని వచ్చి ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీ చేసినా, ఎమ్మెల్యే అంటే కుదరదు అనుకోండి, ఎమ్మెల్సీని చేసినా తప్పదు బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్మ అనుకొని అనుభవించాల్సింది.